రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి 2024-2025 నూతన కార్యవర్గం తొలిగా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఘాట్ రోడ్లో మొక్కలు నాటే సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు బుధవారం ఉదయం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ఘాట్ రోడ్డు మార్గం డివైడర్లో ప్రత్యేకంగా తెప్పించిన 16 కదంబం పెద్ద మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి హాజరు కాగా, రోటరీ ఇంటర్నేషనల్ 3150 రోటరీ డిస్ట్రిక్ట్ పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, మంగళగిరి రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, క్లబ్ ట్రైనర్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు, కార్యదర్శి అందే మురళీమోహన్, కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాపురవుతు సుందరయ్య, పాస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్, రోటరీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహవంతంగా మొక్కలను నాటారు. రోటరీ ఇంటర్నేషనల్ 7 ప్రధానాంశాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణ కోసం శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఘాట్ రోడ్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం తమకెంతో సంతోషంగా ఉందని రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గాజుల శ్రీనివాసరావు, అందే మురళీమోహన్ ఈ సందర్భంగా తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను యువత గుర్తించి తమ ప్రాంతాల్లో పర్యావరణ హితం కోసం పనిచేసేలా చైతన్యం కలిగించేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నూతన కార్యవర్గం మొదటి సేవా కార్యక్రమంగా మొక్కలు నాటడం జరిగిందని క్లబ్ ట్రైనర్ అనిల్ చక్రవర్తి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోటరీ క్లబ్ వారు మా ఘాట్ రోడ్లో డివైడర్ మధ్యలో గ్రౌండ్లో మొక్కలు ఇచ్చి వాళ్ళే పెద్ద పెద్ద మొక్కలు తెచ్చి నాటారు. వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు చేశాను. ఇలానే మా దేవస్థానానికి అన్ని కార్యక్రమాలు చేయాలని భక్తులను కోరుతున్నాను. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది రోటరీ 7 ఫోకస్ ఏరియాస్లో ఒకటిగా ఉందండి. అందుకని యాక్చువల్గా మనం ఈ రోజున పర్యావరణానికి హాని కలిగించేటువంటి పనులు చాలా విస్తారంగా చేస్తూ ఉన్నాము. అందుకని వాటిని అవాయిడ్ చేయలేం కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం మొక్కల్ని నాటాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా వరల్డ్ వైడ్గా యావరేజ్ పర్ క్యాపిటా ట్రీస్ నంబర్ ఏంటంటే 400 వరల్డ్ యావరేజ్, వెరాజ్ కెనడా లాంటి కంట్రీస్లో ఇట్ ఈస్ 9600. అది ఇండియాలో ఇది కేవలం 28 మాత్రమే. అందుకని ఏంటంటే
మనం మన మన ఇండియాలో అందరం కూడా మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతో ఉంది. అంటే యాక్చువల్గా ఈరోజు మేము చేపట్టిన ఈ కార్యక్రమం మంగళగిరి పానకాల స్వామి ఘాట్ రోడ్లో మొక్కలు నాటడం మాత్రమే కాదు, ఈ మొక్కలు నాటడం యొక్క సిగ్నిఫికెన్స్ మన యువత ముఖ్యంగా గుర్తించి అందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో ఇట్లాంటి మొక్కలు నాటి పర్యావరణ హితం కోసం పనిచేయటం, ఈ ఆస్పెక్ట్ మీద అందరి యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయటము, దీని యొక్క సిగ్నిఫికెన్స్ని గుర్తించేలా చేయటం కూడా అండి. థ్యాంక్ యూ. మన రోటరీ ఇయర్ 2024-25 సంవత్సరం బిగినైందండి. దానికి మొట్టమొదటి కార్యక్రమంగా మన నరసింహస్వామి టెంపుల్ ఎదురుగల ఘాట్ రోడ్లో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ మా మొదటి కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో చేసుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇంక ముందు కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎలా జరిగిన కార్యక్రమాలు అదేవిధంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. 2024-25 సంవత్సరానికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కొత్త కార్యవర్గం స్టార్ట్ అయిందండి. దాంతో తొలితిగా మనం ఈ దేవస్థానం దగ్గర ఏమన్నా మంచి ఈవెంట్ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఒక 16 చెట్లు నాటడం జరిగిందండి. ఇవన్నీ కూడా చాలా పెద్ద చెట్లు. సో ఇది ఘాట్ రోడ్ని మనం ఎంచుకున్నాము. సో ఈ పనితో మేము స్టార్ట్ చేసాం. ఇంకా ముందు చాలా మంచి కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తున్నాము మీ అందరి సపోర్ట్తో. పర్యావరణ ప్రేమికులందరికీ, రోటరీ మిత్రులకు శుభాకాంక్షలు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేస్తున్న ఈ 24-25 సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ మొక్కలు పెట్టే కార్యక్రమం చేపట్టడం అనేది చాలా విశేషం అండి. సాంప్రదాయంగా మీరు చక్కగా స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం నేను మన రోటరీ జిల్లా 3150లో జోన్ చైర్మన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మన కాట్రగడ్డ శరత్ చౌదరి గారు రోటరీ గవర్నర్ గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కని కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చక్కగా చేపట్టాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. మంగళగిరి రోటరీ క్లబ్ 2024-25 నూతన కార్యవర్గం మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొలిగా చేపట్టిన నేపథ్యంలో తొలుత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, శ్రీ రాజలక్ష్మి అమ్మవార్లకు రోటరీ నూతన కార్యవర్గం ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.